అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు పరేడ్ గ్రౌండ్ వేదిక ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025. ఈ ఏడాది మహిళా స్వయం సహాయక బృందాల విజయాలతో పాటు భవిష్యత్తు కర్తవ్యాలను నిర్దేశిస్తూ ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 మహిళల ఆర్థిక స్వేచ్ఛ, ఉపాధి కల్పన, సంపద సృష్టిపై ఫోకస్. ఐకమత్యమే మహాబలం అనే నానుడిని నిజం చేసేలా ఒక గొడుగు కిందకు గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాల పరిధిని విస్తృతపరిచేలా సభ్యుల అర్హత, వయస్సు పెంపు, కిషోర బాలురు, వయోవృద్ధుల ఆర్థిక భద్రత, సామాజిక మద్దతు కోసం నూతన స్వయం సహాయక సంఘాలు సభ్యుల కనీస వయసు 18 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గింపు, గరిష్ట వయసు 60 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకు పెంపు. ఈ ఏడాది విజయాలు: మహిళా సంఘాలకు 21,632 కోట్ల రుణాలు, 2,25,110 సూక్ష్మ మధ్యతరహా సంస్థల ఏర్పాటు, 110 కోట్ల రూపాయలతో 22 జిల్లాల్లో చురుకుగా ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం, రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి 214 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, గ్రామీణ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లు అనుసంధానించడం కోసం మాధాపూర్లోని శిల్పారామంలో 9 కోట్ల రూపాయలతో ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభం, మహిళా సంఘాలకు పాఠశాల యూనిఫామ్ కుట్టే పనిని అప్పగించడం ద్వారా 30 కోట్ల ఆదాయం, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మహిళా సంఘాల ద్వారా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఏర్పాటు, అమ్మ ఆదర్శ పాఠశాల ఆధ్వర్యంలో ఇప్పటికే 634 కోట్ల విలువ గల 23,701 పనులు, మహిళా సంఘ సభ్యులకు 2 లక్షల రుణ బీమా, 10 లక్షల ప్రమాద బీమా, 400 మందికి 40 కోట్ల రూపాయల ప్రమాద బీమా చెల్లింపు, 32 జిల్లాల్లో అందుబాటులోకి 32 మొబైల్ ఫిష్ రిటైల్ ట్రక్కులు, ప్రతి ట్రక్కుపై 6 లక్షల సబ్సిడీ, మహిళా సంఘాల ద్వారా 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు, మహిళా సంఘాల ద్వారా 600 ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ, 32 జిల్లాల్లో మహిళా సమాఖ్యల పెట్రోల్ బంకులు. తెలంగాణ మహిళా శక్తికి మరింత ఊతమిచ్చేలా ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025. ఎట్లయితే రక్షించగలుగుతుందో ఆ ఊర్లో కూడా తల్లులందరూ కూడా యాక్టివ్గా ఉండి తల్లులు తమ బాధ్యత ఈ ఊరు నీట్నెస్, ఈ ఊరు మెయింటెనెన్స్ అనుకుంటే ఖచ్చితంగా కష్టకాలంలో ఒక తల్లి కుటుంబాన్ని ఎట్లయితే ఈ మంచిగా మెయింటైన్ చేయగలుగుతుందో, ఒక ఆర్థికవేత్తలు ఫస్ట్ ఎక్కడో లేరు, ఆర్థిక శాస్త్రవేత్తలు మాటలలో రాతలలో ఉండొచ్చు కానీ కుటుంబంలో ఫస్ట్ ఆర్థికవేత్తలు అంటే మహిళలే పెద్ద ఆర్థికవేత్తలు. ఎందుకంటే 100 రూపాయలతోటి లేదా 10 రూపాయలతోటి కూడా ఆ ఇల్లుని గడిపించి తర్వాత మిగతాది అప్పు తెచ్చో ఏదో చేసి నడిపించి పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టి కుటుంబాన్ని సాఫీగా సాగగలుగుతుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా మహిళల మీద బర్డెన్ పడకూడదనే ఉద్దేశంతో ఫస్ట్ ఫ్రీ బస్ పెట్టడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చింది, ఇక్కడ డబ్బులు లేవు, హైదరాబాద్ నుంచి ఇంటికి పోవాలి, డబ్బులు లేవు, పోవడానికి అవకాశం ఒకటి. కొంతమంది వ్యతిరేకించారు. నేనేమంటే సరే నచ్చిన వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ ఇదైతే పేదవాళ్ళకైతే ఉపయోగపడుతుంది కదా. చాలా మంది ఒకరిద్దరు మన సీఎం గారి దగ్గరికి వచ్చి చెప్పారు, మేము సార్ ఫ్రీ బస్ ఉండడంతో రోజు ఇక్కడ ట్రైనింగ్కి వెళ్ళి మేము ట్రైనింగ్ చేసి దాన్ని సాధించుకున్నాం. ఇద్దరు అక్క చెల్లెలు ఏదో ఒక జాబ్ లో వాళ్ళు వచ్చి లేదన్నమాట, పొద్దున్నే మేము ఫ్రీ బస్ ఉండడంతో పోయి అక్కడ కోచింగ్ తీసుకోగలిగినాం. దాని మూలంగా మాకు ఈ అవకాశం. అట్లా కొన్ని వేల మందికి ఈరోజు కుటుంబాన్ని నడపాలంటే కూడా గ్యాస్ భారం, కరెంటు భారం, ఇట్లాంటి ఆ వెసులుబాట్లు కూడా ఫస్ట్ లేడీస్ కు వెసులుబాటు అనే లక్ష్యంతో చేయడం జరుగుతుంది. మహిళా అభివృద్ధి, సమాజ అభివృద్ధి, మహిళా ఏఎం ఎలక్ట్రికల్ బైక్ షోరూంను ప్రారంభించిన జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లారి స్వప్న సదానందం మరియు వీణావంక మండలం మైనార్టీ కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు మొహమ్మద్ సోహెల్. హుజురాబాద్ నియోజకవర్గం నివాస్ న్యూస్. వీణావంక మండలం చల్లూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఎం ఎలక్ట్రికల్ బైక్ షోరూంను జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లారి స్వప్న సదానందం శుక్రవారం రోజున ప్రారంభించి షోరూం యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం షోరూం యాజమాన్యం మొహమ్మద్ నసీరుద్దీన్, మొహమ్మద్ మోయిన్, మొహమ్మద్ మోసిన్, మొహమ్మద్ ఫయాజ్, ముస్లిం మైనార్టీ నాయకులు, మత పెద్దలు మరియు చల్లూరు గ్రామ ప్రజలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందన్లను శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సతీష్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు వెన్నెముక లాంటివారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తల దృష్టి చాలా అవసరం. గ్రామ కమిటీ ఎన్నికలు. వేణావంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులుగా రాపర్తి రవి, ప్రధాన కార్యదర్శిగా మునిగాల రాజులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ వేణావంక మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి. రాబో స్థానిక సంస్థల్లో పార్టీ జెండా ఎగురవేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎక్కటి రఘపాల్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఎండి సాహెబ్ హుసేన్, నాయకులు గంగాడి తిరుపతి రెడ్డి, ఈదునూరి పైడి కుమార్, గెల్లు శ్రీనివాస్, మాజీ సర్పంచ్లు పంచాల సతీష్, పానగంటి మధుకర్, తాళ్లపల్లి సమ్మయ్య, చేవూరి రాజు, పానగంటి రాజు, గౌరిశెట్టి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ పోతిరెడ్డిపల్లె గ్రామ అధ్యక్షులుగా రాపర్తి రవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారిని మండల పార్టీ అధ్యక్షులు రఘుపాల్ రెడ్డి గారు కండువాతో సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఫోటోది ఇట్లా ఉపాధ్యక్షులుగా గౌరిశెట్టి రమేష్, గంగాడి తిరుపతి రెడ్డి గారిని కండువాతో సన్మానించాల్సిందిగా కోరుతాం. ప్రధాన కార్యదర్శిగా మునిగాల రాజు, సహాయ కార్యదర్శిగా నాగిళ్ళ కుమార్, గెల్లో శ్రీనివాస్, కోశాధికారిగా రేగుల కుమార్, అయిపోయిందే మధ్యలో ఉపాధ్యక్షులు కమిటీ గ్రామ అధ్యక్షునిగా పంజాల